తగిలిన ప్రతి చోట రేగుతున్నది మనసే, అదిరిన పెదవుల్లో జారుతున్నది మధువే. ఇసికైనా శశికైనా ఇక తప్పదు ముగ భావన. నీ అమ్మ నువ్వు ఫోన్ అయితే ఎత్తియాల. ఫోన్ లేపవిందే. వీడా అబ్బా. హలో. ఫోన్ చేసి చేసి పిచ్చోడిని అయితాన్నా. ఈ అమ్మ తిండి కూడా తీతలే. ఏ చిన్న, చెప్పాను కదరా విలేజ్కి వెళ్తున్నానని. సండే ఐమ్ టూ బిజీ రే. ఇంటికి పోతే ఫోన్ మాట్లాడనీకేమవుతుంది? ఎందుకు చిన్న ఇన్ని మాటలు? బాగా గుర్తొస్తున్నానా? అవును, బాగా మూడొచ్చిందే. అప్పు అప్పు, ఎంత ఆవేశము. నువ్వు ఫోన్ ఎత్తకపోతే పిచ్చి కోపం. నీ అమ్మ నిద్ర లేక నిన్ను తలుచుకొని తలుచుకొని కొట్టుకు చచ్చిపోతున్నా. పోరా, నాకు సిగ్గేస్తుంది. ఓయ్ అట్లా అన్నకే నాకు ఆగుతలేదు. ఆగమాగం అవుతుంది. ఇప్పుడే రానా? ఇప్పుడే బయలుదేరి రానా? రే ఇవాళ మండే, నీకు తెలుసు కదా, ఫ్రైడే నైట్ నీ ఇష్టం అంతే, మధ్యలో కుదరదు. ఫ్రైడే దాకా ఎలా బంగారం? ఏమన్నా చెయ్యొచ్చు కదా. నువ్వు వెయిట్ చిన్న, నాకు వేరే వర్క్ ఉంది, ఫ్రీ అయ్యాక చేస్తా. బాయ్. రతిక రతిక రతిక, నమ్మ ఏడునో తేడా కొడుతుంది. తేల్చుకుంటా. ఫోన్ ఎప్పుడు ఎంగేజ్. వాట్ హ్యాపెండ్ డియర్? పప్పీ, నీకు తెలుసు కదా సండే ఐమ్ బిజీ. సండే వీక్ ఆఫ్, నువ్వు పరిచయం అయినప్పటి నుంచి ఫోన్ ఆఫ్. నీకు నేను సాటర్డే టైం ఇచ్చా, నువ్వు సెట్ చేసుకో. ఏంటి నీ ప్రాబ్లం? నీకు సాటర్డే తప్ప ఇంకెప్పుడు కుదరదా? కుదరదు పప్పీ, ఊరికే పప్పిలాగా అరుస్తూ ఉంటావు. కానీ నేనంటే నీకు చాలా ప్రేమ, అది నాకు తెలుసు. ప్లీజ్, ఆఫీస్ టైం అవుతుంది, మళ్ళీ చేస్తా. బాయ్. ఓకే బాయ్. వీడొకడు కుక్కలాగా అరుస్తూ ఉంటాడు. Something is wrong. I have to find out. Yes.
ఏం రోయ్ నెత్తికి టెఫ్లాన్ పల్లేసావే. నువ్వేం రో ముఖానికి పిఓపి బాగా ఎక్కించినావు, మంచిగా చమకాయిస్తుంది. ఇడకెందుకు వచ్చినావు, నన్నెందుకు ఫాలో అవుతున్నావు? రే నిన్ను ఫాలో అవడానికి నువ్వేమన్నా ఫిగర్వే? ఏయ్, ఈ కార్ని ఫాలో అవుతున్నా. ఆహా, ఈ కార్ నీదా? నాది కాదు, ఈ కార్లో ఉన్న పిల్ల నాదే. ఓవర్ యాక్షన్ చేస్తున్నావేం రా? మన సంగతి తెలియదు అనుకుంటా ఈ నా కొడుక్కే. ఈరోజు చూపిద్దాం ఏంది ఇస్తారా కొడక్క. ఏయ్ ఏం బ్రో, యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. చూడురా బాయ్, గా పోరి నాది, నడు దుబే. ఇక లాభం లేదు, ఒక్కటిస్తే కానీ వీడికి. రాయ్ నువ్వే సాలే డిపార్ట్మెంట్ వాడికే దమ్కి ఇస్తావరా? డిపార్ట్మెంటా బాబాయ్? డిపార్ట్మెంటా? సూపర్ బాబాయ్. గా పోరి నాది. దేనికిరా నవ్వుతున్నావు? అంటే అది పిల్ల నీదన్నావు కదా అందుకే. అయితే చూడరా, గా పోరి ఎవ్రీ ఫ్రైడే నాతో ఉంటుంది. సాటర్డే నాతో బాబాయ్? అంటే అంటే ఈడు ఈడు సండే సండే కాడా? కమాన్ డార్లింగ్. వావ్, బ్యూటిఫుల్. చూస్తేనే మతిపోతుంది. రియలీ మీ టేస్ట్ చాలా బాగుంది. నేను నీకు ఫిదా రకనా? ఓ మై ఫకింగ్ ఫేట్ బ్యాంచత్. ఎన్ని రోజులు రతిక ఈ తాగుడు మూతలు? పెళ్లి చేసుకుందాం కదా. ఇప్పుడు ఏమైంది? మంచిగానే ఉన్నాం కదా. సండే తప్ప నీకు నాకు ఎప్పుడు కుదురుతుంది? రోజు బాస్ పెట్టే టార్చర్కి సగం జీవితం అయిపోతుంది. పెళ్ళి అనే కొత్త టార్చర్ ఎందుకు మనకి? సరే నువ్వు త్వరగా రెడీ అయిపో. చలో let's ఇంకా go. మనకు పెళ్లి కానట్లే. ఛీ, నా జీవితంలో సుఖపడే యోగం లేదు. నీ- అబ్బా థు. ఎవర్రిది? ఛీ. ఏదిరా అది? పిలువ బయటికి. ఏయ్, ఛీ. ఎవర్రా మీరు? మొహం మీద పట్టే ముందు. ఎందుకు వచ్చారు? ఏయ్, ఛీ, ఛే, థు. ఛే, దరిద్రమైన బొట్ట. ఆ బట్ట రేయ్ నా ఇష్టం బే. దీని టేస్ట్ ఎంత ఇంత గలీజ్గా ఉంది. అబ్బో. ఛీ. ఎవర్రా మీరు? నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తారా? మర్యాదగా నాది ఎవడు పీకాడో వాడే కట్టండి. ఏందిరా పొట్టోడా? ఆ, అమ్మా, ఆ, ఆ, అమ్మా. ఏమ్రా ఎట్లుంది పచ్చికట్? ఏం రో, నువ్వు కూడా తింటావా? ఏం లేదన్నా, అదే నువ్వు టాప్ అన్నా, నువ్వు సూపర్ అన్నా. ఏందిరా కప్పుడే పార్టీ మార్చినావు? ఊరుకో అన్నా, ఆడు చూసాడు కింద డ్రాయర్ తెలిసిపోలా, మళ్ళీ దీనికి టెస్టింగ్ ఒకటా. ఓయ్ ఆపండ్రా మీ డ్రామాలు. నా ఇంటికొచ్చి ఏంద్రా మీ లొల్లి? వచ్చిన దగ్గర నుంచి పోరి పోరి అంటున్నావు. ఏ పోర్రా? ఇంకా పోరి నాదిరా. 3 years నుంచి డేటింగ్ లో ఉన్నాం రా. రేయ్ పోరి పోరి అని చెప్పి సేమ్ డైలాగ్. అబ్బుబే యాక్చువల్లీ బ్రో నేను కూడా 2 years నుంచి కాకపోతే మీ ఇద్దరిని చూసి కోపంతోనే మేము ఇద్దరం వచ్చాం. దాన్ని పిలువురా బయటికి, తేల్చుకుందాం. దానమ్మ ముఖం మీద యాసిడ్ యాసిడ్ పోస్తా. ఏయ్ పోర్జెక్ బే, ముందు తన్ని పిలుస్తా, గది చెప్పేది విను. ఆ తర్వాత దాని ఒంటి మీద చెయ్యి పడితే ఒక్కొక్కడికి ఉంటది. ఏ? బొక్కలు చూర చూర అయితే నా కొడక. రతిక బయటికి రా. ఏందిరా ఇడు? ఏం కాదు, నేను చూసుకుంటా. బయటికి రా. ఏందిరా ఈ టార్చర్ మనకి? ఏం కాదు, బయటికి రా. నా- నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను కదా. కమాన్ డార్లింగ్, కమ్ 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 కమ్. అరే అవ్వా గది
నా పోరి తమ్ముడు నోర్లు మొయ్యండి రా. థు, నీ అబ్బా నీ పొట్టి నాకు కొడక. ఎలాంటి ఏందే ఇది ఇంతమందా? నువ్వు అసలు ఆడదానివేనా? ఎన్నో కలలు కన్నానే. నీ అమ్మ చిన్న చిన్న అని చెప్పి పెద్ద ఎర్రోని చేసినావు. ఒసేయ్ నిన్ను నా లైఫ్లో క్షమించను. జీవితాంతం మర్చిపోనికుండా చేసావు కదా. మరి పప్పి అని పేరు ఒకటి. పప్పి అంటే పప్పి. అయిందా ఇంకేమనుందా? ఇంకేముంటది? నువ్వు చెప్పు బంగారం, ఆ? ఎందుకు ఇలా చేసావు? నీది బ్లెస్డ్ లైఫ్, మంచి జాబ్, అందంగా ఉంటావు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరిని ఎందుకు? మా పేరెంట్స్ 8 ఏళ్ళు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకరినొకరు వదిలి అస్సలుండలేకపోయేవారు. తల్లిదండ్రులతో కొట్లాడి మరీ పెళ్లి చేసుకున్నారు. నేను పుట్టేంత వరకు ప్రపంచాన్నే మర్చిపోయేంతగా ఆనందంగా గడిపారు. వాళ్ళిద్దరిలో ఉండే ఆనందం వాళ్ళ బెడ్రూమ్లో ఉన్న పూలు, పర్ఫ్యూమ్ స్మెల్ పోయి నా డయపర్స్, పాల డబ్బాల వాసన ఎక్కువైపోయిందంట. మా అమ్మా నాన్నల ఆనందానికి నేను అడ్డమైపోయాను. మా నాన్నకి, మా అమ్మకి నన్ను చూస్తేనే చిరాకు. జీవితంలో ఏదో కోల్పోయామనే ఫీలింగ్. మా అమ్మ నన్ను కన్నందుకే తన అందం పాడైపోయిందనుకునేది. అందుకే తన భర్త తనకి దూరంగా ఉంటున్నాడని అమ్మ ఫీల్ అయ్యేది. ఇద్దరూ కలిసి నన్ను ఒంటరిని చేసేశారు. మరుక్షణం మనం ఎలా ఉంటామో మనకే తెలీదు. అలాంటప్పుడు మర్కటం లాంటి మనసును బంధాలతో కట్టిపడేయడం ఎందుకు? అయినా ఎవరు నిజాయితీగా ఉన్నారు? మీరు నాతో తప్ప ఎవరితో రిలేషన్షిప్లో ఉండడం లేదా? అంత నిజాయితీయే నిజంగా మీలో ఉండుంటే నా దాకా ఎందుకు వస్తారు? చెప్పండి, స్పీక్ అప్. చెప్పండి రా బాయ్, మీకెవ్వరికి ఎఫ్ఐఆర్ లేదా? అంటే చెప్పండి, అడుగుతుంది కదా. అది అగో అబ్బా. స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ టైం ఫోన్ వస్తోందిగా. ఎక్కడున్నావురా? పొద్దునుంచి ఎండలో వెయిట్ చేస్తుంటే ఈ రోజు మన ప్రోగ్రామ్ ఉందా లేదా చెప్పు. అబ్బా, లేదంటే ఇంటికి వెళ్ళిపోతా. ఆహా, ఏరా ఇందాకేదో యాసిడ్ పోయాలి అది ఇది అన్నావు, ఇప్పుడు ఎవడి మీద పోయాలరా యాసిడ్? ఏంద్ర ఇట్లా బుక్ అయిపోయినా? ఏరా నీ సంగతి ఏంద్రా? ఆ? ఏం లేదు బాబాయ్, నాకు కూడా మ్యారేజ్ అయ్యి 5 ఏళ్ళు అవుతుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అబ్బో, ఆడది మగాళ్ళ బలమైంది కాదురా తనతో కొట్లాడటానికి. కొట్టి బలవంతంగా లొంగ తీసుకోవచ్చేమో గాని తన మనసుని మాత్రం సొంతం చేసుకోలేము. అది మగతనం అనిపించుకోదు కూడా. మగాడు మగాడిలా ఉంటూనే స్త్రీ జాతిని గౌరవించాలి. అయినా నేనెప్పుడైనా మీకు లవర్ ఉందా, మీకు పెళ్ళయిందా ఇలాంటి క్వశ్చన్స్ అడిగానా? లేదా నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకో అని రిక్వెస్ట్ చేశానా? మరి మన మధ్యన ఉన్న రిలేషన్ ఏంటే? ఫ్రెండ్సా, లవర్సా? మరి మన మధ్య ఉన్నదేంటో చెప్తావా? మీరు నాకు ఫక్ బడీస్. బడ్డీస్ ఏంట్రా? నాకు మాత్రం ఏం తెలుసురా బాయ్. మీకంతా ఇంగ్లీష్ రాదు, గింజుకోకండి. ఫక్ బడీస్ అంటే సెక్స్ మేట్స్. వి జస్ట్ సెక్స్ మేట్స్. దీనికి ఇష్టమైతే ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు, మీ ఇష్టం. ఇక చేసేటిదేముంది? ఓకే మే ఆపు. చల్. నాకు నీ ఓపెన్ మైండ్ సెట్ నచ్చింది.
యాజ్ ఏ సెక్స్ మేట్స్ ఎంతకాలం ఉంటామో ఏమో తెలీదు. ఐఎమ్ ఓకే విత్ ఇట్. అవును, నాకు డౌటు, ఈ పప్పి, కన్న, చిన్న ఏంటివి? ఇవేం పేర్లు? అవి నేను పెట్టిన పెట్ నేమ్స్. ఓహో, ఆ పెట్ నేమ్స్కి ఏమన్నా అర్థాలు ఉన్నాయా? ఎందుకు లేవు? ఏంటవి? వాడి పేరు భాస్కర్, ఓకే. చిన్న. ఓ పప్పి అంటే దేవ్. ఓకే ఓకే. వాడెప్పుడు పప్పి డాగ్ లాగా బౌ బౌ అంటూ ఉంటాడు. నా గురించి చెప్పమాక ప్లీజ్. రతిక, నేను నీకు అండగా ఉండి కాపాడాను తెలుసా? లేకుంటే ఇవాళ అసలు పెద్ద ఫైటింగ్ అయ్యేది. ఏంది నువ్వు సేవ్ ఆ? చేసేది? 100 డైల్ చేస్తే మా పోలీస్ సిస్టర్స్ వస్తారు. నాకేం భయం? మీ అమ్మాయిలు చాలా డేంజరే. రా బేబీ, సండే టైం మొత్తం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు శివంగివే. అచ్చమైన లోకం ఇక్కడున్నదంట, వెచ్చనైన తీరం సీద తీరమంట. ఈ ప్రపంచంలో ఎవరి జీవితము వడ్డించిన విస్తరి కాదు. ఎవరి పరిస్థితులు వారివి, ఎవరి అవసరాలు వారివి. నీ లైఫ్ ఎలా ఉన్నా నిన్ను నువ్వు ప్రేమించుకో, నీకోసం నువ్వు బ్రతుకు. ఈ మా లఘు చిత్రం అలాంటి వారికే అంకితం. అచ్చమైన లోకం ఇక్కడున్నదంట, వెచ్చనైన తీరం సీద తీరమంట. ఒంటరితనమే లేదిక మనకు స్వర్గమే, మత్తుగరగిలే నాకిక ఇప్పుడు రెచ్చిపో. కోరుకున్నదే చేరువైనదే పరిచయం.